భూభారతి చట్టంలో భూ సంబంధిత సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు భూభారతి చట్టం శ్రీరామ రక్షగా పేర్కొన్నారు. భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఈ రోజు వరంగల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టాన్ని రూపొందించే ముందు 18 రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్గా భూభారతిని తీసుకువచ్చామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్యులకు చేరినప్పుడే సార్థకత దక్కుతుందన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి సేకరించిన అభ్యర్థనలో అప్లికేషన్లన్నింటినీ ఇప్పటికే పరిశీలించారు. జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పైలట్ గా ఏవైతే 4 మండలాలు రాష్ట్రంలో చేపట్టామో ఈ 4 మండలాల్లో ఉండే సమస్యలన్నిటినీ, తరతరాలుగా వస్తున్న ఇబ్బందులన్నిటినీ, ధరణి దరిద్రంతో వచ్చిన సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించి వీటి ద్వారా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 2వ తారీఖు నాడు అన్ని జిల్లాలు, మిగిలిన 29 జిల్లాల నుంచి ముఖ్యమైన అధికారులను పిలుచుకొని ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క మండలాన్ని మళ్లీ మోడల్గా చేయబోతున్నాం. ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని చేద్దామని మొదలు ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎటువంటి మాకు అనుమానాలు కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. ఈ యొక్క భూభారతి చట్టంలో చాలామంది రైతులు మాకు చిట్టీలు పంపిస్తూ ఉన్నారు. మీరు ఏ చిట్టి పంపాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నాయి, మీకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో క్రోడీకరించిన తర్వాతనే ఈ భూభారతి చట్టం బయటకు వచ్చింది.